ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? నిన్న కూరగాయలన్నీ కొన్నాను కదా, అవన్నీ అంటే నార్మల్ ఫ్రీగా పెట్టేశాను అనుకో పాడైపోతాయి. ఇంతకుముందు చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశారనమాట, ఉండవు. అందుకని చెప్పి వీటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తాను అనమాట. సో ఎప్పుడు కావాలంటే ఒక 30 minutes ముందు తీసి నార్మల్ వాటర్లో వేసి కుక్ చేసుకుంటాం. అదనమాట ఇప్పుడు మనం చేసి. సొరకాయ నేను పప్పు కోసం కట్ చేసుకుంటున్నా, అందుకని చెప్పి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీటిని జిప్లాక్ బ్యాగ్లో వేయాలి. ఇవే అనమాట నేను స్టోర్ చేసుకునే బ్యాగ్స్. నెక్స్ట్ బీరకాయ. ఇండియాలో ఉన్నప్పుడు అసలు నేను బీరకాయ తిన్నాను. బీరకాయ సొరకాయ అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటి నచ్చుతున్నాయి. ఇదే కాదు, టిఫిన్స్ లో కూడా ఇడ్లీ ఇండియాలో ఉన్నప్పుడు జ్వరం వచ్చిన మా మమ్మీ వాళ్ళు పెట్టా తిన్నా నేను. ఇడ్లీ అంటే బాగాలేని వాళ్ళు తింటారు, బాగున్నారు కదని గొడవ పడేదాన్ని. బట్ ఇప్పుడు ఏమంటారు, అవే నచ్చుతున్నాయి. ఇడ్లీ, బీరకాయ, సొరకాయ అవే కొనుక్కొచ్చుకుంటున్నాను కూడా. ఈ బెండకాయలు దొండకాయలు తిని 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 చిరాకు వచ్చేస్తున్నాయి నాకు అసలు. బట్ ఒకటి మాత్రం నిజం, యూస్ వచ్చాక చాలా నేర్చుకున్నా. చాలా అంటే చాలా. కొంతమంది ఈ బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు గెస్ట్ హౌస్ లో ఉండేదాన్ని, వాళ్ళు ఒకసారి బీరకాయ పచ్చడి చేసి ఇచ్చారు తొక్కుతో. ఈ తొక్కుతో చేసి ఇచ్చారు. చిన్న తర్వాత ఏం పచ్చడి చెప్పు అంటే నాకు బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి కూడా తెలియదు అనమాట. మంచిగా ఉంది టేస్ట్ అయితే. మొత్తం మీద మీద వేసుకుంటున్నా. ఏంటో బీరకాయ టొమాటో వేసి కర్రీ చేస్తాను, చాలా బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. సో ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోదా, ఇక్కడే ఉన్నా. బీరకాయ కట్ చేయడం అయిపోయింది, కాఫీ పెట్టుకున్నా, మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. ఏమైందంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్, ఛార్జింగ్ పెట్టేసి పనులన్నీ చేసుకున్నా. ఇంట్లో ఫ్రెష్ కొనుక్కొచ్చుకున్నా, కట్ చేసి ఫ్రోజ్ చేస్తున్నా, మళ్ళీ బయటికి తీస్తా, వండుతా, మళ్ళీ వండిన కర్రీ ఫ్రిడ్జ్ లో పెట్టి 2-3 days తింటా. ఏంటోలే అసలు నిజంగా. ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకొని మంచిగా వండేసుకుని ఆ రోజుకి ఆ రోజు కర్రీ తినేస్తే ఎంత బాగుంటుందో. మా అమ్మ ఎప్పుడు అంటదంట, ఏం తింటున్నామంటే 1-2 రోజులు ఒకటే కర్రీ చెప్తా, ఎప్పుడు సర్ది కూడా అంటది. ఏం చేద్దాం మరి, టైమింగ్స్ సెట్ అవ్వు, అంతే తప్పదు. అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా మనం. బీరకాయ, సొరకాయ, మునక్కాయ. పండువి కొన్నాను, పచ్చివి కొన్ని తెచ్చుకున్నాను అనమాట. పచ్చివి ఒక దాంట్లో, పండువి ఒక దాంట్లో వేసేసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ చిల్లీస్ ఆల్మోస్ట్ డన్. 3 మాత్రమే క్లోజ్ చేస్తా. నెక్స్ట్ రేపు ఇవి చేస్తాను కదా, ఇవి క్లోజ్ చేసేసుకుంటా. ఇవి నార్మల్ దాంట్లోనే పెట్టేసుకుంటా, రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాను కదా, అయిపోయిందన్నమాట. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.